ఈరోజు మధురాతి మధురమైన అతి ప్రియమైన రోజుగా అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. బిందురూపి శివబాబా నుండి బిందురూపి ఆత్మకి ఒక దివ్య అలౌకిక శక్తి ప్రవాహంలో వస్తున్నట్టు అనుభవం చేసుకుంది. బాబా చెప్తున్నారు, ముఖ్యంగా ఈ వాణిలో లౌకికాన్ని అలౌకికంలో పరివర్తన చేసుకునే యుక్తి అంటే తెలివి చెప్తున్నారు బాబా. 28/11/69. ఆత్మిక దృష్టి అంటే మిమ్మల్ని మరియు ఇతరులని ఆత్మగా చూడాలి. ఆ దృష్టితో చూసినప్పుడే మీ వృత్తి కూడా మారిపోతుంది. శరీరం వైపు చూస్తూ కూడా చూడకూడదు. ఈ అభ్యాసం చాలా కాలం నుండి ఉండాలి. ఎలా అయితే ఎవరైనా గాఢ ఆలోచనలో ఉంటే ఏం చేస్తారు? వారు వారు ఎక్కడి వరకు చేరుకున్నారు అని అనిపిస్తుంది. ఏ శారీరక వస్తువుని చూస్తున్నా ఆ శారీరక లౌకిక వస్తువుని అలౌకిక రూపంలో పరివర్తన చేసుకున్నప్పుడే ఆ స్థితి వస్తుంది. మీలో పరివర్తన రావాలంటే ఏవైతే లౌకిక వస్తువులు చూస్తున్నారో లేక లౌకిక సంబంధికులను చూస్తున్నారో అవన్నీ పరివర్తన చేసుకోవాలి. లౌకికంలో అలౌకికత యొక్క స్మృతి ఉంచుకోవాలి. లౌకిక వస్తువుల్ని సంబంధికుల్ని చూసినప్పుడు బాబా ఏమంటున్నారు? అలౌకికత అనుభవం అవ్వాలి అంటున్నారు బాబా. ఎలాగ అనుభవం అవుతుంది అది? ఆ వస్తువు కేవలం మనకి అవసరం నిమిత్తం ఉంది. వినాశీ వస్తువు అవినాశి ప్రాప్తిని ఏం ప్రసాదించదు కదా. అలాగే సంబంధీకులు ఎవరు కూడా మీకు వారసత్వం ఇవ్వలేరు. బాబా పిల్లలు ఎవ్వరూ ఒకరికి ఒకరు వారసత్వం ఏమి ఇవ్వలేరు, బాబా తప్ప. అదేవిధంగా లౌకిక వాళ్ళని చూస్తున్న ఆత్మగా అనుభవం చేసుకోవాలి. వాస్తవానికి అలౌకిక వాళ్ళని చూస్తున్నా కూడా ఆ విధంగానే మనం అనుభవం చేసుకోవాలి. లౌకిక సంబంధికులను చూస్తున్నా కానీ వీరు కూడా బ్రహ్మబాబా యొక్క పిల్లలు, వెనుక వచ్చే సోదరులు అని భావించండి. బ్రహ్మవంశీయులే కదా. ఎందుకంటే బ్రహ్మ రచయిత భక్తులైనా జ్ఞానులైనా
అజ్ఞానులైనా కానీ వారు కూడా సోదరులే కదా. లౌకిక సంబంధికులు కూడా బ్రహ్మవంశీయులే, కానీ మనం సమీప సంబంధంలోకి ఉన్నాము, వారు దూరంగా ఉన్నారు. లౌకికములను కూడా మనం అసహించుకోకూడదు, వేరుగా చూడకూడదు, వాళ్ళ పనికిరాని వాళ్ళని కూడా అనకూడదు. వాళ్ళని చూసినప్పుడు కూడా వీళ్ళ బ్రహ్మవంశీయులే, మనకు సోదరులే అని అనుభవం అవ్వాలంటున్నారు బాబా. వాళ్ళకి మీకు తేడా ఏంటి? మీరు దగ్గరగా ఉంటారు, వాళ్ళు దూరంగా ఉంటారు, అంతే. ఈ విధంగా ఏ లౌకిక వస్తువుని చూస్తున్నా, ఆఫీసులో పని చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, భోజనం భుజిస్తున్నా, మాట్లాడుతున్నా కానీ ఒక్కొక్క లౌకిక విషయంలో అలౌకికత ఉండాలి. ఈరోజు బాబా లౌకికంలో ఉంటూ అలౌకికత ఎలా ఉండాలనేది మనకు నేర్పుతున్నారు. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు కూడా బాబా ఏమంటున్నారు? ఏదో శరీర పోషణ కోసం మనం ఆఫీసులో పనిచేస్తున్నాం, ఇది శాశ్వతం కాదు. వ్యాపారం చేస్తున్నా కూడా ఇది శాశ్వతం కాదు. ఇలా బాబా ప్రతి విషయంలో అలౌకికతను అనుభవం చేసుకోవాలంటున్నారు. శారీరక కార్యం కోసం ఈ కార్యం చేస్తున్నారు, శరీర నిర్వహణ కోసం. కానీ బుద్ధి ద్వారా మీ అలౌకికత కనిపించాలి. బాబా అంత లోతుగా మనకి ఈ జ్ఞానం చెప్తున్నారు. శరీరానికి భోజనం పెట్టే సమయంలో శరీరంతో పాటు ఆత్మకి కూడా శక్తి, స్మృతి యొక్క బలం ఇవ్వాలి. ఎలా ఇస్తాం మరి? అది నాకు అనుభవం చేశారు బాబా. భోజనం తీసుకుంటున్నప్పుడు ఆ పదార్థం యొక్క రుచి మన నాలుగుకి అనుభవం అవుతుంది, ఆత్మ కూడా అనుభవం అవుతుంది నాలుక ద్వారా. కానీ అప్పుడు మనం అలౌకికతలో మార్చుకోవాలంటే ఎలాగా? బాబా ఈరోజు మనకి అది తీసుకునేటప్పుడు ఏమనుభవం చేసుకోవాలంటే, పరంధామంలో ఉంటే ఆత్మరూపంలో ఏమి అనుభవం మనకి. భగవంతుడు ఈ సాకార లోకంలోకి పంపి ఆత్మని సాకార శరీరాన్ని సృష్టించి అనుభవించడానికి ఇక్కడ పంపించేటని, ఆ పంపించి ఉన్నవాడు, ఆ సృష్టించిన తండ్రి మనకి అనుభవం అవ్వాలి. అప్పుడు పదార్థము పారమార్థికంలో మారిపోద్ది. అప్పుడు పదార్థము ప్రసాదంలోకి మారిపోద్ది. అది చెప్తున్నారు బాబా ఇక్కడ. మీరు ఏదైనా ఒక మామిడి ఫలం తీసుకుంటున్నారు అనుకోండి, బాబా ఏం చెప్తారు? సత్యయుగంలో రసాలతో కూడిన ఫలాలు ఉంటాయి, అదే అలా ప్రెస్ చేయగానే రసం పైకి వస్తుంది, తీసుకుంటారు కదా అంటారు బాబా. సత్యయుగంలోనే కానీ కలియుగంలో ఇవ్వలేదు బాబా. ఆయన ఇచ్చారు, కలియుగంలో కూడా ఇచ్చారు ఆయన. అందుకు భుజించేటప్పుడు కూడా అలౌకికత అనుభవం చేసుకోవాలి. ఓ వస్తువుని ఉపయోగిస్తున్నప్పుడు కూడా అలౌకికత అనుభవం చేసుకోవాలి. లౌకికంలోంచి అలౌకికత అనుభవం చేసుకునే స్థితి ప్రతి సెకండు మీకుంటే ఉన్నత అయిపోతారంటున్నారు బాబా. వస్తువుని ఎలాగా అనుభవం చేసుకోవాలి? ఒక వాహనం, మనం ఒక కారు తీసుకున్నాం,
కారుని ఉపయోగించుకుంటున్నాం అనుకోండి, మనకి అంతిమ జన్మలో కూడా భగవంతుడు ఈ సాధనాన్ని ఇచ్చాడు. ప్రపంచంలో ఎంతోమంది పాపం సాధనాలు లేని వాళ్ళు ఉన్నారు, మనకిచ్చారు, మనకు భాగ్యాన్ని ప్రసాదించారు. ఇలా ఆ వస్తువును ఉపయోగించుకోవడంలో కూడా అలౌకికత ఉండాలంటున్నారు బాబా. లేకపోతే ఏమవుతుందంటే వస్తువుపై తగులుపాటు వచ్చేస్తుంది. ఈ తగులుపాటు మనకి అంతిమంలో చాలా నష్టం తీసుకొస్తుంది. ప్రతి విషయాన్ని లౌకికం నుంచి అలౌకికంలోకి పరివర్తన చేయాలి. దీని ద్వారా ప్రజలకి వీరు విశేష అలౌకిక ఆత్మలని తెలిసిపోతుంది. వీళ్ళు చాలా అతీతమైనటువంటి వాళ్ళు అని వాళ్ళకు అనుభవం అవుతుంది అంటున్నారు బాబు. లౌకికంలో ఉంటూ కూడా మాతో వీరు అతీతమైన వారు, మిమ్మల్ని ఆత్మిక రూపంలో అతీతంగా భావించాలి. కర్తవ్యం నుండి లేదా కార్యం నుండి అతీతం అవటం సహజమే, కానీ దీని ద్వారా ప్రపంచానికి ప్రియంగా అవరు. చాలా నీట్గా చెప్పారు బాబా ఇక్కడ పాయింట్. ఏమంటున్నారు? కర్తవ్యం నుండి కార్యం నుండి అతీతంగా అవటం సహజం, కానీ దీని ద్వారా ప్రపంచానికి ప్రియంగా ఎవరు అంటున్నారు. సపోజ్ మనం ఒక వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారనుకోండి, ఒక ఉద్యోగి, ఒక వ్యాపారస్తుడి వ్యాపారం మానేశారనుకోండి, బాబా ఏమంటున్నారంటే అది మంచిదే, కానీ కర్తవ్యం నుండి కార్యం నుండి అతీతం అవటం సహజమే, కానీ దీని ద్వారా ప్రపంచానికి ప్రియంగా అవరు. ఏం చెప్పుకుంటారు? ఇందులోకి వస్తే ఈ కూడా మానేయాలనుకుంటారు. అలాగని మనం మానకూడదు. మరి ఏమవ్వాలి? ఎందుకోసం మనం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాం? ఎందుకోసం మనం వ్యాపారం మానేసాం? ఎందుకోసం మనం ఉద్యోగం, వ్యవసాయం వగేరా వగేరా మానేసాం? అలౌకికతని అనుభవం చేసుకోవటానికి మనం మానేమనేటువంటి పాయింట్కి రావాలంటున్నారు బాబా. మిమ్మల్ని ఆత్మిక రూపంలో అతీతంగా భావించాలి. శరీరంతో అతీతం అయ్యి ఆత్మరూపంగా కార్యం చేసినప్పుడు ప్రపంచానికి ప్రియంగా అవుతారు. కార్యానికి అతీతమయ్యి శరీరానికి అతీతం అవ్వకపోతే ప్రపంచానికి ఇష్టపడరు అంటున్నారు బాబా. అందుకే చూడండి, ఈ ఓం శాంతిలోకి వెళ్తే ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా నడుచుకోవాలి, ఇది తినకూడదు అని ప్రత్యక్షమైపోయినాయి. కానీ బాబా ఏమంటున్నారు ఇక్కడ? నువ్వు కార్యానికి అతీతం అవటం, కర్తవ్యానికి అతీతం అవటం అది గొప్ప విషయం కాదు, అది సహజం అంటున్నారు. చాలామంది అలాగా అతీతం అయిపోతారు, కానీ అలౌకికత కనపడాలంటున్నారు బాబా. బాబా మనల్ని వైద్యం మానిపించారు, అన్నీ సమర్పణ చేసుకున్నారు, కానీ మనసు సేవ చేసేటప్పుడు చూడండి, బాబా ఎంత వండర్ఫుల్గా చెప్పింటారు మన చేత. అది గిఫ్ట్ అంతే. త్యాగం ద్వారా భాగ్యం తయారైపోద్ది. మనం కేవలం వ్యాపారం మానేసి, వ్యవహారాలు మానేసి, కార్యం మానేసి, కర్మ మానేసి జులాయిగా ఉండిపోయామనుకోండి, ప్రపంచానికి ప్రియం అవ్వం. ప్రపంచానికి ప్రియం అవ్వాలి అంటే కార్యానికి, కర్తవ్యానికి అతీతమయ్యి ఏం చెప్తున్నారు అక్కడ? శరీరానికి కూడా అతీతమయ్యి ఆత్మగా భావించి
కార్యం చేస్తున్నప్పుడు ప్రపంచానికి ప్రియమైపోతాం అంటున్నారు. చాలా మంచి పాయింట్ ఇది. కేవలము ప్రాపంచిక విషయాలతో అతీతం అవటం కాదు, మొదట మీ శరీరంతో అతీతం అవ్వాలి. శరీరంతో అతీతంగా అయినప్పుడు ప్రియంగా అవుతారు. మీ మనసుకు ప్రియంగా, ప్రభువుకు ప్రియంగా, మరి ప్రపంచానికి కూడా ప్రియంగా అవుతారు. ఇప్పుడు ప్రాపంచిక విషయాలతో అతీతం అవటం కాదు, మొదట మీ శరీరంతో అతీతం అవ్వాలి. శరీరంతో అతీతంగా అయినప్పుడే ప్రియంగా అవుతారు. చాలా నీట్గా చెప్పారు బాబు ఇక్కడ పాయింట్. ప్రాపంచిక విషయాలతో అతీతం అయిపోవటం అనేది గొప్ప విషయం ఏం కాదంటున్నారు బాబు. ప్రాపంచిక విషయాల్లో ఉన్న, ప్రాపంచిక విషయాలు వదిలేసిన నీ స్థితి అశరీరిగా ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడే ప్రపంచానికి, ప్రభువుకి, నీ మనసుకి కూడా ప్రియంగా అవుతావు అన్నారు. మన మనసుకు ప్రియం అవ్వలేదనుకోండి, మనసు విచలితమవుతుంది. ఇది చాలా నీట్గా ఉన్నది పాయింట్. ఇప్పుడు ఒక మ్యారేజ్కి ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, బాబా ఏమంటున్నారు, వాళ్ళతో నువ్వు అతీతం అయిపోవటం గొప్ప విషయం కాదు. నేను పెళ్ళికి వెళ్ళనండి, అక్కడ తిన్నాను, వాళ్ళ క్లైమేట్ అంతా వేరుగా ఉంటుంది అని అనుకోకూడదు. అక్కడ ఒకసారి ఒక అన్నయ్య గారు పాపకి మ్యారేజ్ చేస్తున్నారు ఒక చోట, చాలా కళ్యాణ మండపంలో, అది చాలా గ్రాండ్గా చేశారు. అప్పుడు బాబా నా చేత చెప్పించారు, అన్నయ్య బాబా పిల్లలకి బయట వాళ్ళకి కూడా బుక్స్ ఇద్దామని, చక్కగా భోజనం అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక పుస్తకం, సర్వమానవాళి పుస్తకం, బాబా పిల్లలకి ఏమో అమృతవాణి, పరిచయం బుక్ ఏమో కొత్త వాళ్ళకి, అలాగే ఇచ్చేసాం. అదే చెప్తున్నారు ఇక్కడ బాబా. అయ్యో మనం వాళ్ళు వివాహం చేసేసుకున్నారు, వాళ్ళు అపవిత్రులు, మనం వెళ్ళకూడదు అక్కడికి, అక్కడ వాయుమండలం మంచిగా ఉండదు. ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు ఏమేమేం దూరం అవ్వాం, మనం దూరం అవ్వాం శారీరకంగా. కానీ అంటున్నాడు బాబా, అక్కడ కర్తవ్యానికి, కార్యానికి దూరం అవటం గొప్ప విషయం కాదు, కానీ ఆత్మిక స్థితిలో ఉండటం అనేది గొప్ప విషయం అని చెప్తున్నారు. చాలా అద్భుతమైన పాయింట్ ఇది, గమ్మున అర్థం అవ్వదు. ఇప్పుడు ప్రపంచం వారికి ఎందుకు ప్రియంగా అవ్వట్లేదు? ఎందుకంటే మీ శరీరంతో అతీతం కాలేదు, కేవలము దేహ సంబంధీకులకు అతీతమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల వారు నిందిస్తున్నారు. స్వయాన్ని ఏమి పరివర్తన చేసుకున్నారు? బాబా అదే చెప్పారు. యాదగిరి గుట్టలో బట్టి జరుగుతున్నప్పుడు ఒక మనస సేవ చేయించారు బాబా. ఏమని? ఒక బిడ్డ, బాబా బిడ్డ వేరు అనుకోండి, తల్లి కన్నా బిడ్డ బాబా బిడ్డ వేరు, అక్కయ్యవని అన్నయ్యవని. బాబా బిడ్డ అవగానే ఏం చెప్తున్నారు? నీ తల్లి వండిన ఆహారం కూడా తీసుకోవద్దని చెప్తారు. అక్కడ ఏం చేసాం? శారీరకంగా దూరం అవ్వాం. అప్పుడు బాబా చెప్పారు, తల్లి జన్మనిచ్చింది నీకు, 9 మాసాలు మోసి జన్మనిచ్చింది. జన్మనిచ్చినప్పుడు బాబాను తెలుసుకున్నప్పుడు
ఆ తల్లి చేతి వంట తినటం కానీ ఆ తల్లి సంబంధంతో ఉండొద్దు అన్నదని చెప్తున్నారు జ్ఞానం. ఎక్కువగా ఆ నియమం పెట్టారు. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే చాలా మంచి పని చెప్తున్నారు. అప్పుడు బాబా అనుభవం చేశారు. అక్కడ మనసా సేవలో చాలా వండర్ఫుల్గా చేశారు. నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చి చెప్తున్నాను. ఏంటంటే చాలా లోతైన పాయింట్స్ గమ్మున అర్థం అవ్వదు. ఆయన ఈ స్టేజ్లో ఉంటారో చెప్పేసి పరంధామకి వెళ్ళిపోయారు ఆయన. దాన్ని మనం విశ్లేషణ చేసుకోవాలి. బాబా చెప్పారు అప్పుడు, అమ్మా భగవంతుడు ఒక జ్యోతి స్వరూపంలో ఉంటారమ్మా. నువ్వు వంట చేసేటప్పుడు సూర్యుడు ఆకాశంలో ఉన్న సూర్యకిరణాలు భూమి మీద పడినట్టు వెలుగు వస్తుంది. అలాగే భగవంతుడి శక్తి కిరణాలు ఆహారం మీద పడుతున్నట్టు అనుభవం చేసుకోమ్మా. ఇది ఒక పాట పెడుతున్నాను ఆనందం అనుభవం అవటానికి అని ఎప్పుడైనా చెప్పారా ఎవరైనా అని అడిగారు బాబా. అలా చెప్పి ఆ తల్లిని వంట చేయమన్నప్పుడు వంట చేసినప్పుడు నువ్వు తప్పకుండా తినొచ్చు అంటున్నారు బాబా. స్మృతి స్వరూప స్థితి అక్కడ కావాల్సింది. పదార్థం కాదు అక్కడ. పదార్థం కాదు, వ్యక్తి కాదు అక్కడ. నువ్వు పదార్థానికి దూరం అయ్యేవు, ఓకే. వ్యక్తికి దూరం అయ్యేవు, ఓకే. అదేంటి? పథ్యం లాంటిది. ఒక వ్యాధి ఉన్న పేషెంట్కి పదార్థానికి దూరం అయినప్పుడు అది పథ్యం లాంటిది. కానీ ఔషధం అయితే వ్యాధిని తగ్గించదు, పథ్యం వ్యాధిని తగ్గించదు. అర్థం చేసుకోండి ఈ పాయింట్. అక్కడ ఔషధం కావాలి, ఔషధ గుణాలు ఉన్నటువంటి పదార్థం కావాలి అక్కడ. అదేవిధంగా బాబా అక్కడ యోగం చేయించారు. ఆ రోజు చాలా వండర్ఫుల్గా చేయించారు. ఆ రోజులు గ్యాప్ వస్తుంటే అయ్యో ఎంత మంచి రోజులు వెళ్ళిపోయినాయి అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం 10 నుంచి 12 రోజులు బట్టి పెట్టించేవారు బాబా. పిల్లలందరూ నలువైపుల నుంచి రప్పించేవారు బాబా. కాబట్టి అక్కడ ఆ రోజు యోగం చేయించారు బాబా. తల్లి ఎప్పుడైతే తన బిడ్డ బాబా బిడ్డగా మారినప్పుడు ఆ బిడ్డ ఈ పెద్దలు పెట్టిన నియమం అనేవండి, ఎవరు పెట్టినవండి ఆ నియమం? బాబా మాత్రం ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇచ్చే నియమం పెట్టరు. మనం ఏం చేస్తున్నాం? తల్లి చేతి వంట తినకూడదు అంటున్నాం మనం. ఆ తల్లి ఏంటి? ఇదేం మతం, ఇదేం దేవుడు, నా బిడ్డని విడదీశాడు అని తప్పకుండా మనసులో అనుకుంటుందని చెప్పారు బాబా. భగవంతుని నిందిస్తుందో, జ్ఞానాన్ని కూడా నిందిస్తుంది. అలా కుమిలి ఆవిడిసే తర్వాత బాధపడుతూ కర్మల కథ పూర్తయినప్పుడు శరీరం వదులుతుంది అంటాడు కదా బాబా. వదిలేశారనుకోండి, మరి ఎలాగది? అందుకు అక్కడ బాబా ఏం చెప్పారంటే, ఆ సంబంధంతో వ్యతిరేకం అవటం గొప్ప విషయం కాదు, ఆ పదార్థంతో వ్యతిరేకం అవటం గొప్ప విషయం కాదు. ఆ సంబంధాన్ని పరమాత్మతో ప్రేమ స్వరూపంలో అవ్యక్త స్థితిలై సోదరాత్మ అనే భావనలో నీవు తెలుసుకున్న జ్ఞానము ఆ ఆత్మకి ప్రేమతో ఇలా చేసుకోవాలమ్మా, అలా చేసుకుంటే అది ప్రసాదం అవుతుందమ్మా. నేను కూడా భోంచేస్తాను, మన ఇద్దరం భోంచేద్దాం, వండేటప్పుడు చూడు నేను ఉంటాను, ఇలా వండుకో రోజును అని చెప్పారు అనుకోండి, నీకంటే ముందు వెళ్ళిపోద్ది ఆత్మ అని చెప్పారు బాబా. మనకంటే ముందు వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే మనకి ఈ సెంటర్ రాజకీయాలు, అలౌకిక రాజకీయాలు చాలా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఉన్నత అవ్వలేం. వాళ్ళకి ఇంక ఈ సెంటర్కి వెళ్ళరు. నా బిడ్డ ఇలా చెప్పారు అని చెప్పేసి సిస్టంలోకి వెళ్ళిపోతారు అలాగే. అప్పుడు బాబా చెప్పారు, అలాగా కొంతమంది అటండి, అయ్యో నా బిడ్డ ఏరైపోయాడు, నా చేతితో తినట్లేదు అని బాధపడిన వాళ్ళకి
బాబా ఏం చెప్పారు అంటే మనసా సేవ చెయ్యి. వాళ్ళు సత్యుగం రావాలని మనసా సేవ చేయమన్నారు బాబా, చేయించారు బాబా. అప్పుడు ఒక అన్నయ్య చాలా దుఃఖంతో ఉండిపోయేటప్పుడు తర్వాత అయిపోయిన తర్వాత చెప్పారు ఆయన, అన్నయ్య నా తల్లి అలాగే చేసాను, తినలేదు, నేను కొంచెం బాధపడేది లోపల. ఆ తర్వాత దీనివల్లని కాదు, వయసు పెరిగిండు. బాబా చెప్తాడు కదా, కర్మల ఖాతా ఉన్నంతసేపు శరీరం వదలదా ఆత్మని, అలా శరీరం వదిలేసింది అన్నయ్య. మరి ఇప్పుడు మీరు బాబా మనసా సేవ చేయించారు కదా మీ ద్వారానే, ఆ ఆత్మ తప్పకుండా స్వర్గం వచ్చేస్తుందంటే డెఫినెట్గా వచ్చేస్తుంది. మనసా సేవ సరదాగా చేయించారు ఏంటండి బాబా, డెఫినెట్గా వచ్చేస్తుంది ఆత్మ. ఒకడేం చెప్తారు బాబా, ఆ ఆత్మకి పుణ్యం లేకపోయినా మా పుణ్యంలో ఒక బిందువు తీసి ఇమ్మని చెప్పి మనం యోగం చేసేవాళ్ళం అక్కడ మనసా సేవలో. అదే ఇక్కడ పాయింట్ చెప్తున్నాడు. ఒక వస్తువుకి కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక సంబంధానికి కానీ, ఒక వ్యవహారానికి కానీ, ఒక కార్యానికి కానీ నువ్వు అతీతం అయిపోయావు. బ్రహ్మబాబా వజ్రాల వ్యాపారం మానేశాడు, అతీతం అయిపోయాడు. ఓకే, మళ్ళీ ప్రతి పైసా భగవంతుడి పేరు మీద వచ్చిన ప్రతి పైసాని యజ్ఞం కోసం ఉపయోగించాడు అక్కడ. గ్రేట్, సూపర్ అన్నమాట ఆయన ద్వారా బాబా చేయించిన పని. ఇప్పుడు ఎవరున్నారు అలాగా? ధనాన్ని ఆ విధంగా చేసాడు, సంబంధాన్ని కొడుకు కూడా ఇవ్వలేదు. అంచేత ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, కొడుకుని ఏమన్నారు, నాన్న నేను సంపాదించింది ఇది, నీకు కావాలంటున్నావు కాబట్టి నువ్వు అప్పు తీసుకో, వ్యాపారం చేసుకో, లాభంలో ఎంతో కొంత బాబా కూడా వేసుకో, అలాగైతే పట్టుకెళ్ళు, లేకపోతే వద్దన్నారు, ఇవ్వనన్నారు ఆయన. అది అక్కడ అతీతమైపోయారు, సంబంధంతో అతి ప్రియంగా ఉన్నారు, పాత్ర అభినయించారు ఆయన. అది నేర్చుకోవాలి మనం కూడా. త్రుంచేయకూడదు, త్రెంచేయకూడదు, అసహించుకోకూడదు, అవమానపరచకూడదు, చెదరించుకోకూడదు, వాళ్ళు పనికిరాని వాళ్ళు కూడా అనుకోకూడదు. అర్థమైందా? లౌకికాన్ని అలౌకికంలో మార్చడం అంటే, సపోజ్ మనం ఒక మంచి నీట్ అయిన కారు తీసుకున్నారు బాబా అనుకోండి, మేము ఫస్ట్లో ఫియట్ కారు ఉండేది, దానికి అప్పుడు ఏసీ ఏమీ లేవు, ఆ టైంలో ఏసీలు లేవు. తర్వాత మనకి చక్కగా ఏసీ కారు ఇచ్చారు, మంచి నీట్ అయిన కార్లు ఇచ్చారు. అప్పుడు నేను అనుకుని ఉన్నాను అన్నమాట, బాబా శరీరానికి కూడా కొంత సిస్టమ్ కావాలని ఇది ఇచ్చారు, మనకి ఎంత ప్రత్యక్ష ఫలాన్ని ఎలాగిచ్చారు బాబా చూడండి అనుకుని నేను కార్లో వెళ్తా కూడా అలా గంటకు ఒక్కోసారి మధ్యలో ఆపి యోగం చేసుకుని ఊర్లు వెళ్ళేవాళ్ళం మేము. లేకపోతే ఏమవుతుందంటే ఆ వస్తువుకి అట్రాక్ట్ అయిపోద్ది ఆత్మ, ఆ వస్తు వైభవానికి అట్రాక్ట్ అయిపోతుంది, బాబాని మర్చిపోద్ది, అలౌకికతను మర్చిపోద్ది, అశరీర స్థితి మర్చిపోద్ది, సాకార స్థితిలోకి వచ్చేస్తుంది. అది ఇక్కడ బయట వాళ్ళకి మనకి తేడా. భక్తి మార్గంలో చెప్తారు చూడండి, కౌశికుడు అనే ఒక అతను తపస్సు చేస్తాడు ఒక చెట్టు కింద, కొంగ పైనుంచి రెట్టేస్తుంది, తపస్సు ఇతని మీద పడుతుంది. అతను పైకి చూసేటప్పటికి ఆ కొంగ భస్మం అయిపోద్ది. అప్పుడు అతను అనుకుంటాడు, ఆహా నాకు ఇంత పవర్ ఉందా అని. క్రోధాగ్నిలో భస్మం అయిపోయింది అది. అతను భిక్షాటనకి వెళ్తాడు. భిక్షాటనకి వెళ్ళినప్పుడు భిక్షాందేహి అని అడుగుతాడు. అక్కడ భార్య తన భర్తకి పాదాలు ఒత్తుతూ విశ్రాంతి ఇస్తుంది. ఇతనే భిక్ష అడుగుతున్నాడు బయట. ఆవిడ రావటానికి భర్త నిద్ర మేలుకుంటాడేమో అని నిద్రించి ఆ తర్వాత ఆహారం ఇతనికి
భిక్ష పెట్టడానికి వస్తుంది. అప్పుడు అతను కోపంగా చూస్తాడు ఆ మాత వైపు. ఆ మాత ఏమంటుంది కృష్ణ, పలానా చోట మాంసం దుకాణం వేసుకుని మాంసం అమ్ముతాడు పలానా అతని దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకొని చెప్తుంది ఆవిడ. అక్కడ మాంసం అమ్ముతున్న అతను భగవంతుడి స్మృతి స్వరూప స్థితిలో ఉంటాడన్నమాట. ఇక్కడ భర్తకి పాదాలు ఒత్తుతూ ఆ కార్యం వదిలేసి ఇతను భిక్ష చేయడానికి వచ్చినప్పుడు అతను మెలుకుకు వచ్చేస్తుంది. అతనికి ఏదో అస్వస్థత వలన అవనివ్వండి, ప్రేమతో అవనివ్వండి, అది ఇల్లాల యొక్క ధర్మం అవనివ్వండి, పాదాలు ఒత్తుతుంది ఆవిడ. ఆ సమయంలో ఇతను భిక్ష అడిగాడు. అతను కొంచెం విశ్రాంతి ఇచ్చి వచ్చి భిక్షేసింది. అతను అలా కళ్ళతో చూస్తాడు. అప్పుడు ఆవిడ అంటుంది, ఆవిడ తెలిసిపోద్ది పతివ్రత కాబట్టి, భర్తే దైవంగా భావించింది కాబట్టి, భర్త సేవే ధర్మంగా భావించింది కాబట్టి నీవు అక్కడికి వెళ్ళి జ్ఞానం నేర్చుకొని చెప్తాడు. అలాగే బాబా ఇక్కడ ఏం చెప్తాడంటే, అతీతమైపో ఒక కర్తవ్యానికి, కార్యానికి, వ్యక్తికి, వస్తువుకి, వైభవానికి, ఆ స్థితికి, ఆ వాయుమండలానికి అతీతం అవటం గొప్ప విషయం కాదు. అది అర్థమైందా? ఆ కార్యంలో అలౌకికత అనుభవం అవ్వాలి. నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో, అమ్మ శరీరం వదిలినప్పుడు వైజాగ్ నుంచి వచ్చాను నేను. కార్యం చేసేసారు వాళ్ళు, అన్నయ్యలు. పెద్ద కార్యం రోజు అది కార్యం పెడతారు. అప్పుడు అస్థికలు పట్టుకొచ్చారు, పూజ చేయమన్నాడు బ్రాహ్మణులు. నేనేమీ చేయలేదు, నాకు అస్సలు చేయబుద్ధి లేదు. అలాగే కూర్చున్నాను నేను. మీ అన్నయ్యలు చేస్తున్నారు కదండి, చేయనివ్వండి అనివ్వండి. అలా అంటున్నట్టు కూడా నాకు తెలీదు. బాబా అంత శక్తి ఇచ్చి నడిపించాడు మహానుభావుడు. అందరూ అన్నారు, ఇతను కొడుకు కాదు, ఇతను ఏదో మతంలోకి వెళ్ళిపోయాడు, ఏదో సంపాదించడానికి వెళ్ళిపోయాడు, ఏదో ఈ మతంలోకి వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నారు. అది కూడా నాకు చెవుల వరకు కూడా రాలేదు. లాస్ట్ని పూజ అంతా అయిపోయింది, భోజనాలు తీసుకున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు పుస్తకం 25 పైసలు చొప్పున నమ్మించేవారు బాబా బయట. రోజు 300 పుస్తకాలు అవి యావరేజ్ని. ఆ పుస్తకాలు వాళ్ళందరికీ ఇచ్చారు బాబా. అప్పుడు లాస్ట్ నెలలో ఇది చూసి, ఈ కొడుకు ఈ తల్లికి జ్ఞానమనే పుస్తకం పంచిపెట్టాడు కాబట్టి అసలైన కొడుకు వెళ్ళే అన్నారు. 4 or 3 hours గ్యాప్లో. అది చెప్తున్నారు బాబా ఇక్కడ. అక్కడ కార్యానికి నేను అతీతం అవ్వాను యాక్చువల్గా. అక్కడ కూర్చున్నాను, అన్నెల పక్కన కూర్చున్నాను. ఆ బ్రాహ్మణులు చెప్తున్నది ఈ పసుపు, కుంకుమ, లేకపోతే ఇచ్చి అచ్చి అంటున్నారు. నాకు అస్సలు ఏమి అనిపించట్లేదు. అది నా గొప్పతనం కాదు, భగవంతుడు శక్తి ఇచ్చాడు అక్కడ. మీరు చేయండి, చేస్తున్నారు కదా మీరు చేయండి అని నేను అక్కడ కూర్చొని ఉన్నాను. వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు లాస్ట్ నీ పుస్తకం ఇచ్చేటప్పటికి అప్పుడు అనుకుంటున్నారు, ఇతనేంటి ఇలా అయిపోయాడేంటి, ఈ మతంలోకి వెళ్ళిపోయాడేంటి, తల్లికి కూడా పూజ కార్యక్రమాలు చేయట్లేదేంటి, ఇదేం మతం అంటున్నారు. అవన్నీ నాకు వినపడుతున్నాయి కానీ అస్సలు మనసుకు కూడా వెళ్ళట్లేదు. ఏంటో నాకు తెలియని ఒక అతీతమైనటువంటి ఒక శక్తి నన్ను అక్కడ నిలబెట్టినట్టు అనిపించింది. భగవంతుడు శక్తి ముందు మన పురుషార్థం కానీ మన ప్రయత్నం కానీ ఎందుకు పనిచేయదు? ఏది పనిచేస్తుందో తెలిసిన త్యాగము పనిచేస్తుంది. ఏం త్యాగం చేసామో తెలుసా మేము? ఆ ఎపిసోడ్ చూడండి. ఆ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది మీకు. శివానుభూతి అనే ఎపిసోడు అది చూస్తే మొదటి భాగం, రెండో భాగంలోనే ఉంటుంది. అది ఏం చేసాం మేము? ఒక సీటీ వేసుకునే వాళ్ళం 50,000కి. ఆ రోజుల్లో 50,000 మందులు తెప్పించుకునే వాళ్ళం హోమియోపతిది. అందులో ఒక 5,000 తీసుకుని సీటీ పాడకుండా 5,000 ఇవి బాబు ఇలా దేవుడి కార్యానికి వెళ్తున్నానంటే తీసుకుని ఒక రేకులో భగవంతుడు అవతరించారని ఒక ఊళ్ళో కొట్టేవాళ్ళు. బొక్కు, పెట్రోలు.
ఇలా బాబా ఏం చేశాడంటే బలి చేయించేశాడు నన్ను, అర్పణ చేయించేశాడు నన్ను. తనువు, మనసు, ధనం అన్నీ అర్పణ చేయించేశాడు. అర్పణ ఎప్పుడైతే అయిపోయామో భగవంతుడి గిఫ్ట్ వచ్చేస్తుంది. మన స్థూలం ఎప్పుడైతే భగవంతుడికి అర్పణమేమో భగవంతుడి దగ్గర ఉన్న సూక్ష్మశక్తి మనకి గిఫ్ట్గా వచ్చేస్తుంది. బాగా గుర్తుంచుకోండి ఈ పాయింట్. ఆ శక్తి గిఫ్ట్గా వచ్చేసింది కాబట్టి అమ్మ శరీరం వదిలేసిన ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చి కార్యక్రమం ఏంటి, శ్మశానం దగ్గరికి వెళ్ళి ఆ తగలపెట్టిన చోట కుండలో పెట్టుకుని ఎముక పట్టరమ్మంటున్నారేంటి? పెద్దన్న వెళ్తున్నారు, మనల్ని అందరినీ రమ్మంటున్నారేంటి? ముట్టుకో తమ్ముడు అనేవారు. అన్నయ్య నువ్వు ముట్టుకున్నావు కదా, పర్వాలేదు నీకు కూడా ఉన్నాను కదా అని వచ్చేసేవాడిని. అంత అతీత స్థితి మనకి ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? మరి ప్రపంచంలో బాబా పిల్లలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. స్థూలము శారీరకంగా, మానసికంగా, ధనము, వస్తు, వైభవాలు, సంబంధికులు ఇవన్నీ కూడా బ్రహ్మబాబా అర్పణ చేసినట్టు మనకు మనం తక్కువ సమయంలో అర్పణ చేస్తే సూక్ష్మశక్తి గిఫ్ట్ వచ్చేస్తుంది. లేకుండా సూక్ష్మశక్తి రాదు. అది ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే, అప్పుడు లాస్ట్ని వాళ్ళు 10 గంటలకు పూజ కార్యక్రమం మొదలెట్టారండి. మంచి పేరున్న నాన్నగారికి మంచి పేరుంది కాబట్టి ఎవరెవరైతే ఒక 350, 500 మంది వచ్చారు ఆ రోజు. చిన్న కార్యమో మరి పెద్ద కార్యమో నాకు తెలియదు, గుర్తులేదు. ఏదో పెద్ద కార్యం రోజు కోసం 500 మంది అక్కడ ఈదులో వాళ్ళు, దూరం వాళ్ళే కాకుండా వచ్చారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇతను ఇప్పుడు వచ్చాడా, ఇతను ఏ మతంలోకి వెళ్ళిపోయాడు? అసలు తల్లికి ఎవరైనా ఇలా చేస్తారా? పూజే వద్దంటున్నాడు, అసలు ఎందుకు వెళ్ళిపోయాడు? ఇంకొకరు ఏమనుకునేవారు, ఈ మతంలోకి వెళ్ళిపోయి ఏదో డబ్బు సంపాదించేయడానికి వెళ్ళిపోయి ఉంటాడు, ఇవన్నీ వదులుకొని ఎలాగెళ్ళారు? ఇవన్నీ అంటున్నారు. నా చెవుల వరకు రావట్లేదు, కానీ కొంతమంది చెప్తున్నారు, బాబు నిన్ను ఇలాగ అంటున్నారు, ఏదో కొంత పసిపోయి లేదా కుంకుమ అని అంటున్నారు. నాకు అసలు వేయాలనిపించట్లేదు, అక్కడ చెయ్యాలనిపించట్లేదు అసలు. అక్కడ అప్పుడు లాస్ట్నే ఓ 4 అవర్స్ అయిపోయింది. వాళ్ళు భోజనాలు చేసారు, వెళ్ళిపోతున్నారు. సుమారుగా చాలామంది వచ్చారు. ఇప్పుడేది 30 సంవత్సరాల క్రితం చెప్తున్నాను విషయం, 32 సంవత్సరాల క్రితం చెప్తున్నాను విషయం. అప్పుడు ఆటోమేటిక్గా ఆ బుక్ ఇవ్వాలని సంకల్పం చేసి, పుస్తకం తీసుకోండి, శివపరమాత్మది పుస్తకం తీసుకోండి అంటే కళ్ళకద్దుకుని తీసుకుని, నాన్న అమ్మకే మంచి బుక్, అమ్మకి పేరునే మంచి బుక్ పంచి పెడుతున్నావు అని ఆ తిట్టిన నోరే, ఆ నిందించిన నోరే, అసహించుకుని ద్వేషించి నిందేసిన ఆ నాలుకే ఆటోమేటిక్గా పుస్తకం చేతిలోకి వెళ్ళగానే మారిపోయింది. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. అర్థమైందా? అనుభవమైందా? ఎందుకు ఇచ్చారు ఆ గిఫ్ట్? ఎందుకు ఇచ్చారు బాబా? త్యాగం చేయించేశారు బాబా నా ద్వారా. దగ్గరుండి త్యాగం చేయించారు బాబా. బాబా చేయించారు, నా గొప్పతనం కాదు అది అక్కడ. కాబట్టి బాబా ఎప్పుడు కూడా తల్లినేంటి, తండ్రినేంటి, బంధువులనేంటి ఎవరిని కూడా అసహించుకోకండి. వాళ్ళ ఇంటికి వస్తే అంటే అయిపోతారని కూడా అనుకోకండి, ముట్టుకుంటే ఇదైపోతారని కూడా అనుకోకండి. వాళ్ళని ప్రేమతో చెప్పండి. వాళ్ళు ఏ విషయంలో స్వతంత్రంగా ఉన్నారో ఆ విషయంలో వాళ్ళని త్యాగం చేయించండి. లేకపోతే వాళ్ళు దూరం అయిపోతారు, మనకి అసహించినట్టు అనుభవం అయిపోద్ది. అర్థమైందా? చెప్పాను కదా మీకు, బెంగళూరులో ఒక అక్క, సావిత్రక్క ఏదో పేరు గుర్తులేదు నాకు, అక్క కోసం ఇవన్నీ విని ఆవిడ మ్యారేజ్కి ఫంక్షన్కి వెళ్ళి, మ్యారేజ్ అయిపోయిన తర్వాత బంధువులు కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళందరికీ కూర్చోబెట్టి కొద్దిగా ఇంట్రడక్షన్ ఇచ్చి జ్ఞానం, ఇలాగ పలానా అన్నయ్య 1,000 పుస్తకాలు సేవ చేస్తున్నారు,
మీకు రూపాయి కాంచి ఎంతైనా ఇవ్వండి అంటే 15,500 రూపాయలు అంత పోగు చేసి పేర్లతో రాసి నాకు బాబాకి పంపించాను. భగవంతుడికి చూడండి, జ్ఞానం కొద్దిగా విన్నారంటే జస్ట్ ఆవిడ ఆటోమేటిక్గా బలైపోయారు. అది అక్కడ లౌకికంలోనే అలౌకికంలో మార్చుకోవటం అంటే అది. అంతేగాని అమ్మ నువ్వు దూరంగా ఉండు, నువ్వు ముట్టుకోకు, నువ్వు కూర్చునే కుర్చీ మీద కూడా నేను కూర్చోకూడదు, నువ్వు అపవిత్రాలు, ఇలాగ అన్నావు అనుకోండి, నువ్వు త్యాగం చేసి ఏంటి బాబా అంటున్నాడు, నువ్వు లౌకిక జీవితం వదిలేసి అలౌకికంలోకి వచ్చి మాత్రం నువ్వు ఉపయోగం ఏంటి అంటున్నాడు బాబా అక్కడ. చాలా డీపెస్ట్ పాయింట్ అన్నమాట ఇది. అర్థమైందా? ఈ మధ్యన కొంతమంది ఏమనుకుంటున్నారు, పుస్తకాలు మనమే పంచిపెట్టాలి, ఇంకెవరు పంచిపెట్టకూడదు అంటున్నారు. అదేం కాదండి. అక్కడ ఒక చోట ఒక చిట్ ఫండ్ ఆయన మేనేజర్, అయినా మంచి పేర్లే చెప్పకూడదు, ఆయన ఒక గుమస్తాకి ఇచ్చి ఈ బుక్కులు పంచిపెట్టండి అంటే, ఏమండి ఈ పంచిపెడితే నాకేమవుతుందని ఈయన ఏమన్నారంటే, నీ మనసులో ఏదైనా తీరని కోరుకుంటే కోరుకుని ఆయన పంచిపెట్టి అది తీర్చేస్తారన్నారు. భార్యకి ఉద్యోగం రావాలట, వాళ్ళ కులానికి జనరల్గా ఉద్యోగం ఇవ్వాలంటే ఎప్పటి నుంచో రావట్లేదట అని చెప్తున్నాడు. ఈ బుక్కులు పంచిపెట్టానండి నేను, భగవంతుడి పుస్తకాలు పంచిపెడితే మంచి జరుగుతుందని ఆ భావంతో పంచిపెట్టాను. జ్ఞానం లేదు, అతనికి ఏమీ తెలియదు, ఈయన చెప్పాడు, పంచిపెట్టాడు, అంతే. 3వ రోజున 4వ రోజున ఉద్యోగం వచ్చేసిందని చెప్తున్నాడు. ఎప్పటి నుంచో రాలేనటువంటి ఉద్యోగం, ఎంత ప్రయత్నం చేసినా రాలేనటువంటి ఉద్యోగం, ఆ కులానికి ఇవ్వాల్సిన ఉద్యోగం కూడా రాకపోతే ఇచ్చారు. అంచేత భగవంతుడికి కావాల్సింది ఏంటి? ప్రేమతో ఏమండి ఈ బుక్కులు పంచిపెడితే నాకు ఈ కోరిక తీరుస్తాడు ఆయన. ఆ ప్రేమ స్వరూపం భగవంతుడిని రాజీ చేసేసింది అక్కడ. వాళ్ళంతా ఇప్పుడు మనకి బుక్కులు పంచిపెట్టే వాళ్ళు 25% అంతా అవుటర్సే. ఆయన ఇప్పటికే ఆ చిట్ ఫండ్ ఆయన ఎక్కడెక్కడైతే ఆ పేరు మీద ఉందో అక్కడ పంచిపెట్టించేస్తారు. అర్థమైందా? అదే ఊర్లో ఒక మాతాజీ, అన్నయ్య మీరు మంచి పాయింట్స్ చెప్తున్నారు వాణీలు, నాకు ధనం ఇచ్చుకోవాలని ఉంది, మాకు పిల్లలు అయితే ఫారెన్లో ఉన్నారని చెప్పి 30,000 రూపాయలు పంపించారు. సుమారుగా ఒక 10-12 నెలల క్రితం పంపించి ఏమన్నారంటే, అన్నయ్య నాకు బుక్స్ పంపించండి అన్నారు. ఆ 30,000 రూపాయలు సరిపడే బుక్స్ పంపించేశారు బాబా. వారు ఏం చేశారు, అమాయకత్వంగానే ఆ ఊళ్ళో ఉన్న సెంటర్కి అక్కేలకి పిలిచి ఈ బుక్కులు పంచిపెట్టండి అన్నారు. చాలా మంచి ఆత్మ ఆవిడ, మాత, కుటుంబంలో ఉంటారు. వారికి వాళ్ళు ఏం చేశారంటే, అబ్బాయి ఈ పుస్తకాలు శ్రీమతం కాదు, అది కాదు ఇది కాదు అని చెప్పేసి అక్కడే ఉండగానే మన అడ్రస్కి రిటర్న్ పంపించేశారు. చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ పాయింట్. రిటర్న్ పంపించేశారు. అప్పుడు ఆ అక్కయ్యతో అన్నాను, అమ్మ నాకు తోడు చెప్తే నేను చెప్దును కదా అంటే, ఎందుకు అన్నయ్య గొడవలు, ఎందుకు ప్రాబ్లం ఎందుకని చెప్పి పంపించేశారు. వచ్చేసినాయి నాకు. ఏంటి ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుని ట్రాన్స్పోర్ట్ ఆయన ఫోన్ చేసి మీకు బుక్స్ వచ్చినాయి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుని నేను చూసేటప్పటికి పలానా చోట నుంచి. ఆ తర్వాత అక్కయ్య ఫోన్ చేశారు, ఇలా జరిగిందని. అదేంటమ్మా ఎన్నాళ్ళ నుంచి ఉన్నావు నువ్వు, ఆ పుస్తకంలో ఏముంది, అలా చేశారు ఏంటి అనుకుని, అయితే మీకు 30,000 పంపించేస్తున్నాను, మీరు అకౌంట్ నెంబర్ పంపించండి అని చెప్పించారు బాబు. ఎందుకంటే బుక్కులే భగవంతుడి పుస్తకాలే తిరస్కరించినప్పుడు మనం ఎందుకు స్వీకరించాలని నాకు సంకల్పం వచ్చి, బాబా నిన్నే అర్థం చేసుకోలేదు, నీ పుస్తకాన్ని వారు మంచిగానే పంచిపెట్టాలనుకున్నారు, కానీ అక్కడ అక్కయ్యల మాట విన్నారు, ఇలాగా వద్దు బాబా మరి డబ్బు పంపించేస్తానని. అప్పుడు బాబా ఒక పాయింట్ చెప్పారు. ఆవిడ అమాయకురాలు, తెలియదు వారికి. కాబట్టి అక్కయ్యతో ఒక మాట చెప్పు, అమ్మ అకౌంట్ నెంబర్ ఇవ్వండి పంపించేస్తానంటే, వారు ఏమన్నారంటే నీ ఇష్టం అన్నయ్య అన్నారు. అప్పుడు బాబా ఏమని చెప్పారంటే, పేపర్లో పెట్టించేసేలాగా అరేంజ్మెంట్ చేస్తాను,
అలాగే చేయమంటారా, మీరు రాకపోయినా మీకు జమ అయిపోతుందంటే ఓకే అన్నారు పాపం ఆవిడ. చూడండి, నిజంగా అమాయకురాలు వారు. అక్కడ వాళ్ళు చెప్పింది ఓకే అనుకుంటున్నారు, మనం చెప్పింది ఓకే అనుకుంటున్నారు తప్ప డిస్టింగ్విష్ క్యారెక్టర్స్లో ట్రూత్ తెలుసుకోలేకపోతున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా పేపర్లో, వైజాగ్లో పేపర్లో పెట్టించేసి 30,000 అక్కడ పంపించేసి పేపర్లో పెట్టించేశారు బాబా. అప్పుడు ఎంతండి, 1,50,000 బుక్లు ఎన్నో పెట్టించారు బాబా. ఈ డబ్బే సరిపోలేదు కూడా. అయిపోయిన తర్వాత ఆ ఊరు చాలా సిటీ అది. ఆ ఊర్లో బుక్కులు పంచిపెట్టడానికి అస్సలు ఎవరైనా భయపడిపోతారు, పంచిపెట్టినవారు కూడా వారు. బాబా సంకల్పం చేశాను, బాబా ఈ ఊరిని, ఈ సూది మొన మోపిన భూభాగం అంతా కూడా నీది, ఎవరిది కాదు. నీ బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఈ అలౌకిక ఆత్మ టీచరు సెంటర్ పెట్టుకుని పెద్ద ఇంద్రభవనంగా కట్టేసి ఇలాగ ఆప్ చేస్తున్నారు కదా, మరి ఇక్కడ సేవ జరగాలి బాబా అన్నారు. అంతేనండి. ఒక 3-4 రోజులు అయిన తర్వాత ఆ చిట్ ఫండ్ ఆయన్ని ఇంకో అన్నయ్య పరిచయం చేశారు. ఆయన జ్ఞానంలో లేరు. ఈయన ఏం చేసేది, బుక్కులు పంచిపెడతాం చూసి వాళ్ళిద్దరు ప్రాణమిత్రులు. ఆయన బాబా పిల్లోడు, ఒక అతను స్నేహితుడు. ఇతను స్నేహితుడు కాక బాబా పిల్లోడు కాదు. ఆయన చెప్పారన్నమాట, ఇలా చేస్తున్నారు ఏంటంటే 10,000 పంపించమన్నారు ఆయన. 10,000 బుక్కులు. అదే ఊర్లో, ఏ ఊర్లో అయితే టీచరు బుక్కులు తిరిగి పంపించేసారో, ఆ అమ్మాయికి మాత్రమే అలా తిప్పించేశారో, ఆ మాత జమ అయిపోయింది 30,000 తిప్పించారు. అక్కడ 10,000 బుక్కులు పంచిపెట్టించాడు ఆ ఊర్లో బాబా. తర్వాత వాళ్ళ బావగారు ఒక పెద్ద హోటల్ మెయింటైన్ చేస్తారట. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఆగుతారంటే. హైవే పక్కన ఉంటుందటండి అది. చెప్పకూడదు, పేర్లు చెప్పకూడదు, అది జాస్ ఇప్పించకూడదు మీకు, నమ్మండి అంతే. అప్పుడు ఈయన ఏం చేశాడు, అది నాన్నయ్య ఓం శాంతి కదా, మీరు బాగుంది, మా బావగారు ఇలాగ అఫీషియల్స్ అంతా ఆగుతారు, ఎమ్మెల్యేలు అది కూడా ఆగి అక్కడ భోజనం చేస్తారు అని చేత అక్కడ బుక్కులు టేబుల్ మీద పెడదాం అని చెప్పి 10,000 బుక్కులు పంపించారు బాబా. అంటే భోజనం చేసేసుకునే వాళ్ళు ఈ పుస్తకం తీసుకొచ్చా అండి, తీసుకోండి ఫ్రీ. అలాగా ఆయన 10,000, ఇంకో 10,000, 20,000 పంచిపెట్టేశారు బాబా. ఒక క్రిస్టియన్ ఆయన భోజనం చేస్తూ పుస్తకం బాగుందండి, చూస్తున్నాను చదివి, నాకు ఇంకో 10 పుస్తకాలు ఇమ్మన్నారంట. చూసారా బాబా. ఎప్పుడు గుర్తించుకోండి, 23వ తారీఖు 3వ నెల 88లో చెప్పాడు, నేను బ్రహ్మకుమారి బాబాని కాదు, అందరు బాబాని నేను. బ్రహ్మకుమారులని మీరు చెప్పాలి, మీ బాబా వచ్చాడు, మా బాబా కాదు. ది సౌండ్ ఎకోస్ ఇన్ ఆల్ 4 డైరెక్షన్స్, ఆ ధ్వని 4 వైపులా రావాలి, అలా చేసి చూపించాను అన్నారు బాబా. అలా కనీసం మైక్రోఫోన్ పెట్టి భగవంతుడు వచ్చాడు, నీ ఆత్మకి తండ్రి వచ్చాడు అని చెప్పండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆయన మళ్ళీ ఇంకో చోటకి, ఇంకో 3 చోట్ల పంపించారు. అలాగే ఆయన సుమారుగా ఎన్ని పంచిపెట్టుంటారు అనుకుంటున్నారు మీరు? ఒక 50,000-60,000 వరకు పంచిపెట్టుంటారు. ఆయన ద్వారానే ఇప్పుడు ఆ పంచిపెట్టిన తన గుమస్తా వాళ్ళకి భార్యకి ఉద్యోగం వచ్చింది. అర్థమైందా? అంచేత బాబా ఏం చెప్తున్నాడు ఇక్కడ, లౌకికంలో వాళ్ళ సంబంధాలు వదిలేసి, కార్యం వదిలేసి, కర్తవ్యం వదిలేసి, నువ్విక్కడ శరీరానికి అతీతం అవ్వకుండా, ఆత్మస్థితిలో స్థితులు అవ్వకుండా, సోదరభావంలో భావన లేకుండా, నువ్వు ఎప్పుడు బాబాకి ప్రియమవు, నీ మనసుకి ప్రియమవు, పరివారానికి కూడా ప్రియమవు అని చెప్పాడు బాబా. అర్థమైందా? బాబా సంకల్పం చేశాను, బాబా ఆ మాత అమాయకురాలు 30,000 పంపించారు, వీళ్ళు ఈ పుస్తకాన్ని రిజెక్ట్ చేశారు, నీ పుస్తకం అది, నీది నీది నీది, బ్రహ్మకుమారి చేత చేయించినా నువ్వే, నా చేత చేయించినా నువ్వే, బాబా ఇక్కడ తప్పకుండా సేవ అవ్వాలి అని సంకల్పం చేసేటప్పుడు బాబా ఏం చేశారు చేసినండి, బ్రహ్మాండంగా చేయించారు. ఇప్పుడు అదే ఊర్లో ఒక బాబా పిల్లవాడు అన్నాడు, ఒక ఆయన,
ఆయన బుక్కులు ముట్టుకోవడానికి భయపడుతున్నారు. మమ్మల్ని సెంటర్ రావద్దంటారండి, అదండి ఇదండి. అంచేత ఇక్కడ ఎందుకు నేను ఈ విషయం మీకు విశ్లేషణ చేసి చెప్పాను అంటే, శివబాబాకి అంటు లేదు. ఫస్ట్ పాయింట్. శివబాబాకి ఎందుకు వచ్చాడు ఈ సాకార లోకానికంటే 800 కోట్ల ఆత్మలకి ఒక్క బిందువు దాహం తీర్చి, ఒక బిందువు ఇచ్చి వాళ్ళకి దాహం తీర్చి వాళ్ళకి భాగ్యం ఇవ్వటానికి, మళ్ళీ పుట్టడానికి, గతులు ఇవ్వటానికి వచ్చాడు శివబాబా. అందరి కోసం వచ్చాడు, నీ ఒక్కడి కోసం కాదు, అది గుర్తుంచుకోండి. అసలు మీ బాబా ఎవడవాడు కాదు. బాబా ఎవరికి పరిమితం కాదు, అనంతం, అతీతం. సముద్రానికి ఎలా అయితే ఒడ్డు లేదో, భగవంతుడికి యాక్చువల్గా అందరి బిడ్డలే ఆయనకి. భగవంతుడు ఒక్కడవాడు కాదు ఎప్పుడూను. భగవంతుడు ఒకడవాడు కాదు, అందరివాడు. అది గుర్తించుకుని చక్కగా బాబా గురించి మనసా సేవ చేసుకోండి, పుస్తకాలు పంచిపెట్టుకోండి. అయిపోయింది బుక్స్, 3 కోట్లు అయిపోయినాయి. బుక్స్ ఇంకేమీ లేవు, అయిపోయింది. ఫిక్షన్ 3 కోట్లు అయిపోయింది. సారీ, 1 కోటి పుస్తకాలు అయిపోయినాయి. అది 6,30,000 కూడా బుక్ అయిపోయినాయి, వెళ్ళిపోతున్నాయి బుక్కులు. 3 కోట్ల ఆత్మలు కూడా ఆ బుక్కుల ద్వారా వచ్చేస్తారన్నారు బాబా. అర్థమైందా? ఎంత బాబా జ్ఞానం ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం. ఆ అన్నయ్య చెప్తున్నారు అక్కడ యోగం చేస్తుంటే, అన్నయ్య నా తల్లి అప్పుడప్పుడు బాధపడేది అన్నయ్య, నాన్న నువ్వు తినవా, నా ఇంటి దగ్గర భోజించినవా, చిన్నపిల్లడు. అప్పుడు ఆవిడకి తల్లికి బాబా చెప్పేవారు, ఆ తల్లికి చిన్నప్పుడు ఎత్తుకుని గోరుముద్దలు తినించేది జ్ఞాపకం వస్తుందయ్యా. నేను చెప్పాను జ్ఞానంలో, నీ తల్లిని వదిలేయమని. భర్తను వదిలేయమన్నానా, కొడుకు కూతురు వాళ్ళందరినీ వదిలేయమన్నాను నేను. బాబా వాణిలే అని చెప్తాడా? అలా చెప్పడు. లోక మర్యాదలను కూడా జయించండి అంటాడు అక్కడ. దాని గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తాను. కాబట్టి ఈరోజు ఈ వాణిలో బాగా గుర్తించుకోండి. వస్తువుని చూస్తున్నా అలౌకికంగా మార్చుకోవాలి, వ్యక్తిని చూస్తున్నా ఆత్మీయత అనుభవం చేసుకోవాలి. ఒక వస్తు, వ్యక్తి, వైభవాలు దేనికి కూడా ఆకర్షితం అవ్వకూడదు. నువ్వు కార్యాన్ని వదిలేసి, కర్తవ్యాన్ని వదిలేసి నువ్వు ఈ స్థితిలో లేకపోతే నిన్ను అందరూ నిందింతారు. అర్థమైందా? ప్రభువుకు ప్రియమవో, నీ మనసు కూడా నువ్వు ప్రియమవో. నువ్వు కార్యంలో ఉన్నా వదిలేసిన, కర్తవ్యం చేస్తున్నా చేయకపోయినా, నువ్వు ఈ స్థితిలో ఉండకపోతే ఈ 3 కూడా, ఈ 3 వరదానాలను పొందలేవని చెప్పారు బాబా. దీన్ని బట్టి చూస్తే ఈరోజు జ్ఞానం బాబా చెప్పింది కంప్లీట్ ఎగ్నిస్ట్లో ఉంది. మనం ఆ డీటెయిల్స్ ఏం చెప్పకూడదు. మీరు అర్థం చేసుకోండి. మీరు జ్ఞానులు కదా, యోగులు కదా, మీకు దివ్య బుద్ధి ఇచ్చారు కదా, చక్కగా ఆలోచించుకోండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివతండ్రి, సర్వ మానవాల్ని సర్వకాల సర్వావస్థల యందు వాళ్ళకి ముక్తి, జీవనముక్తి ప్రసాదించి కాపాడి రక్షించండి బాబా. వాళ్ళకి మీరు ప్రత్యక్షం అవ్వండి, మాకు ప్రత్యక్షం ఉన్నట్టే వాళ్ళకి ప్రత్యక్షం అవ్వండి. వాళ్ళకు కూడా ఒక బిందువు దాహం తీర్చండి, ఒక బిందువు ఇచ్చి. అలాగే 1 కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఎటువంటి వాళ్ళైనా, వృద్ధులైనా, అమాయకులైన, మాతలైనా, యువకులైనా, ఎటువంటి వారైనా వాళ్ళ శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయని ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగము ప్రసాదించి వాళ్ళకి సేవ కోసం ఇచ్చే వాహనాలు కూడా మీ శక్తి కిరణాల ద్వారా నడిపించేలాగా, ఆ కిరణాలు విశ్వమంతా వ్యాపించి స్వర్గపు వెలుగులు, ప్రకాశంతో ఉన్న మీ స్వరూపము ప్రత్యక్షం ఇలా వరదానం ప్రసాదించండి బాబా.
బాబా థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఉదాహరణలు ఎందుకు చెప్పించారంటే బాబా, ఉదాహరణ ఆధారంగా మీకు మంచి జ్ఞానం అనుభవైపోతుంది. అర్థమైందా? కార్యము అక్కడ అన్నేళ్ళ పక్కన నేను కూర్చున్నాను. నేను 4వ బిడ్డను నేను మా నాన్నగారికి. లాస్ట్ 3 చక్కగా కార్యం బ్రాహ్మణులు చెప్పినట్టు చేస్తున్నారు. నేను చేయట్లేదు, అంతే తేడా. కానీ అక్కడ కూర్చున్నాను నేను. అలౌకికంగా బాబా కూర్చోపెట్టారు. అమ్మకి నేనంటే చాలా ప్రేమ కూడా. ఆ తర్వాత ఆవిడికి ఎకరం కొబ్బరి తోట వచ్చింది వాటాకి మాకు. అమ్మ సంవత్సరం అవ్వలేదు ఇంకా, పెద్ద కార్యం అయిపోయింది. 1 నెల 2 నెలలు అయ్యేటప్పటికి అదే తమ్ముడు నీకు ఈ పక్కన వచ్చింది, నీకు అని చెప్పారు పెద్దలు, అన్నయ్యలు. వెంటనే బాబా సంకల్పం ఏంటంటే అది అమ్మేసి పుస్తకాలు కొట్టించాలని. ఇంకా సంవత్సరం కూడా వెళ్ళలేదు అమ్మకి. 3వ నెలలో ఒక ఆయన వచ్చి, అది నారాయణ నువ్వు మీకు ఈ కొబ్బరి తోటలో నీకు ఈ పక్కన ఎకరం వాటా వచ్చిందంట కదా, అది నాకు కలుస్తుంది. నువ్వు జ్ఞానంలో ఉన్నావు, నువ్వు అన్నీ అమ్మేసుకుంటున్నావు అంట కదా, నువ్వు అమ్మేస్తావు ఇది అన్నారు. ఓకే అన్నారు. అమ్మించేశారు బాబా. అన్నయ్యలు కూడా ఏం మాట్లాడలేదు. ఏం చేత బాబా మన దగ్గరుండి సంకల్పంలో ఉంది కాబట్టి ప్రేరణిచ్చి దగ్గరుండి ఆయన ట్రీట్మెంట్ చేశాడు. ఇప్పటికీ నేను మీకు సత్యం చెప్తున్నాను. నేను లేకపోతే సంవత్సరం వెళ్ళకుండా 3 నెలలు కూడా ఉండదేమో, జ్ఞాపకం ఉండలేదు నాకు. యాక్చువల్గా సంవత్సరం మాత్రం అవ్వలేదు, నెల తప్పితే 3 నెలల లోపల ఆయనకి ఆయన వచ్చి, నువ్వు అమ్మేస్తే మాత్రం నాకు ఇయ్యి, నేను కొనుక్కుంటాను, నాకు వాటా కలుస్తుంది అన్నారు. ఓకే తీసేసుకో. ఎంత అప్పుడు గుర్తులేదు నాకు, సుమారుగా 70,000 ఎంతో అండి, గుర్తులేదు సరిగ్గా. ఆ రోజుల్లో 30 సంవత్సరాల క్రితం. వెంటనే నేను దాన్ని బుక్స్ కింద కొట్టించేశారు బాబా, పాయింట్లన్నీ తీసేసి ఇలాగ. అన్నయ్యలు అయ్యో తమ్ముడు అమ్మ సంవత్సరం అవ్వలేదు, అమ్మకూడదని వాళ్ళ నోటంబడి రాలేదు. ఆ కొనుక్కునేవాడికి అతను ఎవరో నాకు సరిగ్గా తెలియదు, నా దగ్గర రావటం, ఇలాగ అడగటం, ఇవన్నీ భగవత్ ప్రేరణ, పరమాత్మ శివుడు ప్రేరణ. పరమాత్మ శివుడు, సదాశివుడు ఎవరికి ఉపకారం చేస్తాడంటే, మన సంకల్పంలో సత్యత ఉన్నప్పుడు ఆయన ప్రేరణ ఇచ్చేస్తాడు. అర్థమైందా? కారు బ్యాటరీ దిగిపోయింది అనుకోండి, కొద్ది గంటినప్పుడు స్టార్ట్ అయిపోద్ది. పూర్తిగా దిగిపోయి ఇంక పని చేయలేదు అనుకోండి, ఎంత గంటినా స్టార్ట్ అవ్వదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇక్కడ పాయింట్. కారుకి బ్యాటరీ ఉంటుంది. అది సెల్ఫ్ కొట్టగానే బ్యాటరీ నుంచి కరెంట్ సెల్ఫ్ మోటార్కి వెళ్ళి ఇంజిన్ ఫ్లైవీల్ని తిప్పి ఇంజిన్ స్టార్ట్ చేస్తుంది. అది అంత శక్తి లేదు, కొద్దిగా మిలుకుమంటూ ఉన్నది దానికి శక్తి, ఈ మోటార్ తిప్పడానికి. తిప్పలేకపోతుంది. గెంటినప్పుడు ఏమవుద్దంటే ఈ గెంటి శక్తి దాని శక్తి కలిసి స్టార్ట్ అయిపోద్ది. అలాగే మీకు శివబాబాకి ఇది ఇచ్చుకోవాలి, శివబాబాకి అది చేసుకోవాలి, శివబాబాని ఈ విధంగా ప్రత్యక్షం చేయాలి, శివబాబాతో యోగం చేయాలి, శివబాబా వాణీలు వినాలి, శివబాబా వాణి లోతుకి వెళ్ళాలి, మన 84 జన్మలు మనం ఇక్కడే తయారు చేసుకోవాలి, ఆ తండ్రి మళ్ళీ రాడు, మనకి పరలోక తండ్రి కావాలి. ఇలా మీ మనసు పరితపించినప్పుడు శివబాబా కారుని స్టార్ట్ అవ్వదు, కొద్దిగా బ్యాటరీ ఉంది, గెంటినప్పుడు ఎలా స్టార్ట్ అయిపోద్దో అలాగా ప్రార్థిస్తాడు. ఆ సంకల్పం లేని ఆత్మకి ప్రేరణ ఎవరు బాబా? బాగా గుర్తించుకోండి. దీన్ని బట్టి మనం గుర్తించుకోవాల్సింది ఏంటి? సంకల్పం మందే ప్రేరణ అయింది. నీకు ప్రేరణ రాదు. నీకు ప్రేరణ వచ్చినా కానీ నీ లౌకికం వాళ్ళు రకరకాలుగా అభ్యసిస్తారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీకు ప్రేరణ వచ్చింది, అభ్యసిస్తారు. అసలు నీకు ప్రేరణే లేదు, అసలు భగవంతుడే టచ్ చేయడు. నీకు ఆలోచన వచ్చింది ఇలా చేసుకోవాలని, పరిశీలిస్తాడు ఆయన హృదయంలోకి వెళ్ళిపోద్ది మన భావన. ఆయన హృదయం వికసించి నా బిడ్డకి ఈ లౌకిక వాళ్ళందరినీ మార్చాలి అని నీ ప్రయత్నం ద్వారా మార్చక్కర్లేదు.
బాబా మార్చేసి త్యాగం చేయించేస్తాను నేను. అర్థమైందా? ఇంకెప్పుడైనా ఇంకా డీటెయిల్గా చెప్తాను. అలా చెప్పుకుంటే మనకు తెల్లారిపోద్ది. ఎంత బాబా నీకు నీ సంకల్పంలో, మొన్న చెప్పారు కదా, సంకల్పంలో సత్యత ఉన్నప్పుడు స్వచ్ఛత వచ్చేస్తుంది. సంకల్పంలో మురుకున్నప్పుడు భగవంతుడు నీకేమీ ప్రేరణ ఇవ్వడు. నువ్వు బాబా పిల్లవాడు అయినా, వైట్ డ్రెస్ వేసుకున్నా, బ్యాడ్జీ పెట్టుకున్నా, ఆహార విహార వ్యవహారాల నియమాలు పాటిస్తున్నా, మధువనం ప్రతి సంవత్సరం వెళ్ళి బాబాని మిలనం చేసుకున్నా, నీ సంకల్పంలో నాది అని మురుకుంటే టీచర్ అయినా, ఇన్ఛార్జ్ అయినా, జోన్ ఇన్ఛార్జ్ అయినా, మహారథి అయినా, విద్యార్థి అయినా, ఎవరైనా సరే మనసులో నాది అని మురుకు కనుక ఉన్నప్పుడు అస్సలు నువ్వేమీ చేయలేవు. బాబా ప్రేరణ కూడా నువ్వు అందుకోలేవు, ఇవ్వడు కూడా నేను. అర్థమైందా? ఇవన్నీ తక్కువగా ఉండి, నామినల్గా ఉండి, బాబాకి తపన కనుక ఉంటే అది తపస్సు కింద మారి బాబా ప్రేరణ ఇచ్చి చేసేస్తారు. అర్థమైందా? ఇప్పుడు 1,000 పుస్తకాలు అయిపోయింది సేవ, ఇంకా భగవంతుడికి యజ్ఞంలో ధనం నిల్వ ఉంది, అది కూడా చేయించేస్తారు బాబా. అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేసింది కదా. కాబట్టి నువ్వు గుర్తించుకో, మనస్సులో మురికి పెట్టుకోకు, ఎవరిని అసహించుకోకు, ఎవరిని ద్వేషించుకో, ఎవరిని తక్కువగా చూడుకో. అందరినీ శివపరమాత్మ బిడ్డలుగా ఆత్మరూపంలో చూడు. నీకు ఆత్మరూపంలో సోదరులుగా చూడు. అప్పుడు చూడు నీ లాస్ట్ పురుషార్థము. నువ్వేమీ చేయకుండా అంతిమ సమయంలో ఎట్ ది ఎండ్ యువర్ పొజిషన్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ అంటారు బాబా. చాలా సుందరంగా నీ జీవితం సమాప్తి అయిపోతుందని చెప్తాడు బాబా. అర్థమైందా? ఎక్స్ట్రా మార్కులు ఇచ్చి పాస్ విత్ 100 చేసేస్తానంటారు బాబా. వన్ బాబా నన్ అదర్స్, ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేరు అనేది సబ్జెక్ట్ మెయిన్. థ్యాంక్ యూ బాబా, చక్కటి వాడిని చెప్పించారు. ఒక్కొక్క రోజు కొన్ని ఇది 1,000 పుస్తకాల సేవ, అది ఇంకా పనులు ఉంటున్న వలన చెప్పటం ఆగిపోతుంది. దాని గురించి మీరేమీ చింతించకండి. ఒకరోజు చెప్పకపోయినా తర్వాత కూడా కవర్ చేసేస్తారు బాబాయ్ అన్నీని. మీరు మాత్రం ఏమీ చింతించకండి. తప్పకుండా ఈ 1065 వాణీలు మీకు పూర్తి చేస్తారు బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు బాబా.